సో స్టూడెంట్స్ మనము ఈ 30 MCQs ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది అందరికి ఐడియా ఉందనుకుంటా. సో ఆ 30 MCQs ప్రోగ్రాంలోనే మనకు బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఇస్తున్నాం 30 MCQsలో, రైట్? సో అందులో క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ డీస్ బ్రదర్, డి ఈజ్ బీస్ ఫాదర్, బి అండ్ సి ఆర్ సిస్టర్స్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి అన్నాడు ఇక్కడ. ఓకేనా, రైట్? సో మనకు ఈ బ్లడ్ రిలేషన్లో డయాగ్రమేటిక్ అనేది చాలా ఇంపార్టెంట్, వితౌట్ విచ్ క్వశ్చన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ డీస్ బ్రదర్, ఏ ఈజ్ డీస్ బ్రదర్, ఏ ఈజ్ డీస్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ బీస్ ఫాదర్, డి ఈజ్ బీస్ ఫాదర్, బి యొక్క ఫాదర్ అంటే డి, రైట్? నెక్స్ట్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్, బి అండ్ సి ఆర్ సిస్టర్స్. ఓకే, నేను బేసిక్ డయాగ్రామ్ చెప్పలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కాబట్టి. సో మీకు ఇది అర్థం కాకపోతే మన క్లాస్ వీడియోలు ఉన్నాయి, అవి కూడా వినండి, ఒక సరిపోతుంది. నెక్స్ట్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి అంటే చూడండి, ఇక్కడ ఏ అనేవాడు డికి బ్రదర్ అవుతాడు. ఆ డికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. అందులో ఒక కూతురికి రిలేషన్ కనుక్కోమని చెప్తున్నాడు మనల్ని. అప్పుడు ఈ ఏ ఏమవుతాడంటే మనకు బాబాయ్ అవుతాడు. కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అతను ఏమంటామంటే అంకుల్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? అంకుల్ అని పిలుస్తాం, రైట్? వి కాల్ హిమ్ యాజ్ అంకుల్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నాడు, రైట్? ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఓకే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అంటేనేమో మనం ఫాదర్ తీసుకుంటాము, ప్లస్ అంటేనేమో మదర్ తీసుకుంటాం. అంటే మైనస్ అంటేనేమో మేల్, ఓకే, ఇది ఫీమేల్, రైట్? అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, సి బి యొక్క డాటర్ అంట. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నాడు. సికి ఈకి మధ్య రిలేషన్. ఇప్పుడు సి ఎవరి కొడుకు? ఇది ఒక బి యొక్క కూతురు. సి ఎవరు? బి యొక్క కూతురు. అంటే ఇప్పుడు బి యొక్క బ్రదర్ ఎవరు? ఈ. అంటే ఇప్పుడు సికి ఈ ఏమవుతాడంటే, రైట్, బాబాయ్ లేకపోతే మామయ్య అవుతాడు. ఇక్కడ స్పెసిఫికేషన్గా ఇవ్వలేదు మనకు, బాబాయ్ లేక మామయ్య అవుతాడు. అంటే మనము అంకులను తీసుకుంటాం. అలాగే ఈకి సి ఏమవుతుందంటే నీస్ అవుతుంది. ఓకేనా? అంకుల్ అండ్ నీస్, అంకుల్ అండ్ నీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి వైల్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్ టు వన్ అనదర్. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి ఇఫ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. సో ఏ అంటే బి యొక్క కొడుకు అంట. వైల్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్ వన్ అనదర్, బి మరియు సి ఎవరంట? సిస్టర్స్ అంట, అంటే అక్క చెల్లెలు అంటున్నాడు. నెక్స్ట్, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి, ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఇక్కడ ఈ ఎవరంట? వీళ్ళకి సి. ఇప్పుడు సికి మదర్ అంటే బి కూడా మదర్ అవుతుంది కదా, రైట్? నెక్స్ట్, ఇఫ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ, ఇఫ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ, ఇఫ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఓకే, ఈ సికి ఫాదర్ అంటే డి కూడా, రైట్? డి ఈజ్ ద సన్ ఆఫ్, డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ అన్నాడు. ఓకేనా? ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి అన్నాడు. ఇప్పుడు సి ఈకి మదర్ అయితే డి కూడా మదర్ అవుతుంది కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ చూడండి, డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి, బి యొక్క కొడుకు ఎవరు? ఏ. బి యొక్క బ్రదర్ ఎవరు? డి. అంటే ఇప్పుడు డికి ఏ రిలేషన్ ఏంది? డి ఎవరు? ఏ ఎవరు? బి యొక్క కొడుకు. కానీ బీకి డి ఏమవుతాడు?
తమ్ముడు అవుతారు లేకపోతే అన్న అవుతారు. అంటే వీటి రిలేషన్ ఏంది? ఏ ఈజ్ ద లేకపోతే డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ అనొచ్చు. డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ అనొచ్చు. అంటే మేనమామ అంటాం మనం కదా. అంటే డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 members of a family, namely A, B, C, D, E, F are traveling together. B is the son of C, but C is not the mother of B. B is the son of C. B is the son of C. But C is not the mother of B అన్నాడు. అంటే C Bకి మదర్ కాదంట. ఇక్కడ C Bకి మదర్ కాదంటే ఏమవుతాడు? ఫాదర్ అవ్వచ్చు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఏంటారు? సి ఎవరు? ఫాదర్ అన్నట్టు. నెక్స్ట్, ఏ అండ్ సి ఆర్ మ్యారీడ్ కపుల్. ఏ అండ్ సి ఆర్ మ్యారీడ్ కపుల్, రైట్. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, రైట్. ఈ అంట సికి బ్రదర్ అంట. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. F is the brother of B. F is the brother of B. How many male members are there in the family? How many male members are there in the family? So B is the son of C కదా. B is the son of C, right. ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. How many male members are there? ఇక్కడ ఏమంటారు? How many male members are there in the family? 1 2 3. ఇక్కడ ఈ ఏంటిది? ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. 1 2 3 4. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై. ఎక్స్ హస్బెండ్ అంటే వై ఏమవుతుంది? వైఫ్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. వీళ్ళకి ఎవరున్నారంట? కూతురు ఉందంట. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. డబ్ల్యూ ఎక్స్కు డాటర్ అయితే వైకు డాటర్ అవుతుంది కదా. నెక్స్ట్, జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ టు వై. ఎన్ నుంచి వెళ్ళి వైకి రిలేషన్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఈ ఎన్ వై ఎవరు? ఫీమేల్ కదా. ఒక జనరేషన్ దాటిపోయింది. ఇది ఫస్ట్ జనరేషను, ఇది సెకండ్ జనరేషను, ఇది థర్డ్ జనరేషన్. అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి ఏమవుతారు? వీళ్ళకి కూతురారు కొడుకు. నెక్స్ట్ వీళ్ళేమవుతారు? ఇక్కడ కూతురారు కొడుకు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ థర్డ్ జనరేషన్ నుంచి ఫస్ట్ జనరేషన్ పోతున్నాం కాబట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు వాళ్ళు. అంతే కదా, మన తాతలు అనుకుంటాం కదా. మన డాడీ వల్ల డాడీ ఏమవుతాడు? మనకు తాత అవుతారు. అలానే ఇక్కడ. సో ఇక్కడ ఫీమేల్ కాబట్టి గ్రాండ్ డాటర్ కదా. ఏమవుతారు? గ్రాండ్ డాటర్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ పి, రైట్. హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ పి. సో పికి అంకుల్ ఎవరు? అంకుల్ అంటే బాబాయి అయినా కావచ్చు, మేనమామ అయినా కావచ్చు, రైట్. చూద్దాం ఎవరనేది. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. కే ఈజ్ బ్రదర్ ఆఫ్ జే. M is the sister of K. M is the sister of K. P is the brother of N. P is the brother of N. పక్క పెట్టేస్తే N is the daughter of J. N ఎవరు? Jకి డాటర్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. P is the brother of N. P is the brother of N. వచ్చేసింది మనకు. క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ P అన్నాడు. Pకి అంకుల్ ఎవరు? ఇక్కడ చూడండి, ఇవెవరు? ఫీమేల్ కదా. ఫీమేల్ అంకుల్ అవుతాడా? అవ్వడు. అంటే ఇది పక్క పెట్టేసేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ జేకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎన్నో పి కదా పిల్లలు. ఇక్కడ అంకుల్ అంటున్నాడు కాబట్టి పీకి అంకుల్ ఎవరు? కే అన్నట్టు. ఎవరు? కే. ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది. ఏ అండ్ బి ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ సి. If C is the mother of B, but A is not the daughter of C, then what is the relation between C and A అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అండ్ బి ఆర్ యంగ్ వన్స్ ఆఫ్ సి. సి కంట ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? ఏ మరియు బి అంట. నెక్స్ట్, ఇఫ్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఇఫ్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ బి,
అండ్ ఏ ఈజ్ నాట్ ద డాటర్ ఆఫ్ సి అన్నాడు. చూడండి ఇక్కడ ఏ అంట సికి డాటర్ కాదంట, అప్పుడు ఏమవుతుంది, కొడుకు కావచ్చు కదా. ఇప్పుడు కూతురు కాకపోతే కొడుకు కావచ్చు కదా, అవుతారు. ఓకే, అవుతారు. నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సి అండ్ ఏ? సికి ఏకి రిలేషన్ ఏంటి? సి ఎవరు? మదర్. నెక్స్ట్ ఏ ఎవరు? సన్. వాట్ ఈస్ ద రిలేషన్ అన్నాడు కాబట్టి మదర్ అండ్ సన్. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది పజిల్ క్వశ్చన్స్, ఓకేనా. మనం ఓన్లీ సింబల్సే చూసుకోవాలి ఇక్కడ. ఏ హ్యాష్ ఏసి ఈక్వల్స్ టు ఎట్ ద రేటు స్టార్ ఎట్ ద రేటు, రైట్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. దీని మీనింగు బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. దీని మీనింగు బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ అండ్ మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. బి ఇంటూ అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇదేంటి ఎట్ ద రేట్ అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఇక్కడ చూద్దాం, చూడండి. ఫస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ద ఏ ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ బి అంటే ఒక జనరేషన్ డిఫరెన్స్ ఉండాలి. ఫస్ట్ తీసుకుందాం. బి అండ్ ఆర్ అంటే బి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. బి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. ఆర్కి బి కొడుకంట. నెక్స్ట్ ఆర్. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ Q is the mother of U. Q is the mother of U. Next, U is brother of A. U is brother of at the rate A annada. U is brother of A. U is brother of A. Okay. ఇక్కడ ఏమంటున్నాడు? A is the paternal, which indicates the A is the paternal uncle of B. ఏ ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ బి. ఇక్కడ బి ఉన్నాడు కదా, ఇక్కడ ఏ ఎవరు? బ్రదర్ కదా, ఏమవుతుంది? పెటర్నల్ అంకుల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డస్ ఎక్స్ప్రెషన్ పి ఎట్ ద రేట్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ అండ్ సి ఎస్ అండ్ టి అన్నాడు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు పి ఎట్ ద రేట్ ఆర్ కదా, పి ఎట్ ద రేట్ ఆర్ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఎస్ ఈజ్ సన్ ఆఫ్ టి. ఎస్ ఈజ్ సన్ ఆఫ్ టి అన్నాడు ఇక్కడ. ఓకే, ఎస్ ఈజ్ సన్ ఆఫ్ టి, రైట్. ఇక్కడ చూద్దాం రిలేషన్ ఏముందో. వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టి. ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ టి, కరెక్టే. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ టి, రాంగ్. నెక్స్ట్ టీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి. టీ ఈజ్ ద రాంగ్. టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి కదా. నెక్స్ట్ టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి. టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి, ఇది కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ అన్నాడు. ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ, ఇది కరెక్టే. సో రెండు ఆప్షన్స్ వచ్చాయి చూడండి ఇక్కడ మనకు. ఓకేనా. బోత్ ఏ అండ్ డి. బోత్ ఏ అండ్ డి. ఓకే. ఇఫ్ ఏ ప్లస్ బి హ్యాష్ సి మైనస్ డి దెన్ ఏ ఈజ్ డీస్ అన్నాడు. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే చూడండి ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఏ ప్లస్ డి అంటే ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. A is mother of B. Then B is father of C. B is father of C. Okay. Next, C is brother of D. C is brother of D. Right. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏకి సికి ఏకి డికి రిలేషన్ ఏంది అంటున్నాడు. ఇప్పుడు ఏ ఏమవుతాడు? గ్రాండ్ మదర్. ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్ కదా. అంటే ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. ఏమవుతారు? గ్రాండ్ మదర్. ఓకే. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ. ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ కదా. సేమ్ సింబల్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు. చూద్దాం. ఏ ప్లస్ బి అంటే ఏంటి?
ఫస్ట్ A plus B. A is the mother of B. A is mother of B. Okay. Next B minus C. B is the brother of C. B is the brother of C. Next C is the sister of D. C is the sister of D. Next D is the father of E. D is the father of E. Okay na? D is the father of E. Right. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? A is the aunt of E. A is the aunt of E అంటే ఇది కాదు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు A is the father of B. A is the father of B. Next B is sister of C. B is sister of C. నెక్స్ట్ C. ఇప్పుడు A is the aunt of E అన్నాడు కదా, ఇది కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ ఇది చేంజ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. A స్టార్ B. ఓకే, A స్టార్ B. A is the sister of B. A is sister of B. హ్యాష్ అన్నాడు కదా. B is the father of C. B is the father of C. ఓకే, నెక్స్ట్ ఏముంది? C is the sister of D. C is the sister of D. నెక్స్ట్ ఏముంది? D minus E. D is the brother of E. D is the brother of E అన్నాడు. ఓకేనా? ఈ జెండర్ తెలియదు మనకి ఇక్కడ. సో బట్ క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఏ ఫీమేల్ కదా, ఏ ఈకి ఆంట్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఏ యొక్క అన్న వల్ల ఆర్ తమ్ముడు వల్ల కూతురారు కొడుకు అన్నట్టు ఈ. రైట్. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకు? ఆప్షన్ సి. కొంచెం వెరిఫై చేయాల్సి ఉంటాయి ఈ ఆప్షన్స్, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి? హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి అన్నాడు క్వశ్చన్లో. రైట్. ఈ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఓకే. నెక్స్ట్, బట్ సి ఈజ్ నాట్ ద సన్. సి ఈజ్ ద నాట్ ద సన్ అంటే ఎవరు అవుతారు? డాటర్ అవుతారు. డాటర్ అవుతారు. నెక్స్ట్, ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఈ ఎవరంట? సి యొక్క డాటర్ అంట. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ. స్పౌజ్ అంటే ఎవరు? వైఫ్ ఆర్ హస్బెండ్. ఎఫ్ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ మేల్ కాబట్టి ఎఫ్ ఏమవుతుంది? ఫీమేల్, అంటే వైఫ్ అవుతుంది. నెక్స్ట్, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. నెక్స్ట్, డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. జి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ బి. జి ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ బి అంటే బి మేల్ కాబట్టి జి ఏమవుతుంది? ఫీమేల్. హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జి. హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జి. హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఓకే, డికి గ్రాండ్ మదర్ ఎవరు? ఇక్కడ రిలేషన్ ఇక్కడ ఎవరో తెలియదు మనకు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అంటే గ్రాండ్ మదర్ ఎవరు అవుతారు? ఎఫ్ అవుతారు. ఎవరవుతారు? ఎఫ్. హూ ఇస్ ద గ్రాండ్ మదర్ అంటే ఎఫ్. హూ ఇస్ ద సన్ ఆఫ్ ఎఫ్. హూ ఇస్ ద సన్ ఆఫ్ ఎఫ్. రైట్. ఎఫ్కి సన్ ఎవరు? బి అవుతారు, అంతే కదా. హూ ఇస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అంటే బి అవుతారు. అర్థమైందా? హూ ఇస్ ద సన్ ఆఫ్ ఎఫ్ అంటే బి. సేమ్ స్టేట్మెంట్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ అన్నాడు. ఇక్కడ చేంజ్ చేశాడు చూడండి. హూ ఇస్ ద ఎమాంగ్ ద ఫాదర్ ఆఫ్ రైట్ యూ అన్నాడు. చూడండి, ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. S is the daughter of you. We has only 2 children, S and Y. We has only 2 children, S and Y. ఇక్కడ S Yకి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఇప్పుడు S అనేది యూకి డాటర్ అయితే వీళ్ళ మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది కదా. అంటే అయితే వి హస్బెండ్ కావచ్చు, లేకపోతే వైఫ్ కావచ్చు. చూద్దాం. P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. పక్క పెట్టేస్తే Y ఈజ్ మ్యారీడ్ టు D. Y ఈజ్ మ్యారీడ్ టు D. Okay, we has only 2 daughters. We has only 2 daughters.
ఇప్పుడు ఇక్కడ వి హ్యాజ్ ఓన్లీ 2 డాటర్స్ అంటే వై కూడా డాటర్ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు డి ఏమవుతుంది, హస్బెండ్ అవుతాడు. ఓకే, జే ఈజ్ ద మదర్ ఆఫ్ యూ. జే ఎవరంట, జే ఈజ్ ద మదర్ ఆఫ్ యూ. ఓకే, పి ఈజ్ మ్యారీడ్ టు ఎస్. ఓకే, పి ఈజ్ మ్యారీడ్ టు ఎస్ అంటే మైనస్ అన్నట్టు. ఇక్కడ మేలు, ఇది ఫీమేల్. ఇక్కడ చూడండి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. పి ఎవరంట, బి యొక్క బ్రదర్ అంట. రైట్, నెక్స్ట్ ఇది ఎవరో తెలియదు మనకు. నెక్స్ట్ జే ఈజ్ మ్యారీడ్ టు ఎల్ అంట. జే ఎవరిని మ్యారేజ్ చేసుకుందంట, ఎల్ని మ్యారేజ్ చేసుకుందంట. జే ఈజ్ మ్యారీడ్ టు ఎల్ మైనస్ అంటే మేల్ ఫీమేల్ అంతే కదా. నెక్స్ట్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం కావాలని. వి ఈజ్ ద సన్ ఆఫ్ టీ. వి ఈజ్ ద సన్ ఆఫ్ టీ. ఓకే, వి ఈజ్ ద సన్ ఆఫ్ టీ. ఇప్పుడు వి ఈజ్ ద సన్ ఆఫ్ టీ అంటే వి మేలు, ఇది ఇక్కడ ఫీమేల్ కదా. రైట్, అయిపోయింది మొత్తం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ. ఫాదర్ ఆఫ్ యూ అంటే ఎవరు, యూ ఏమో జే ఏమో యూ మదర్ కదా, అప్పుడు ఎవరు ఫాదర్ అవుతారు, ఎల్ అవుతారు. ఓకేనా, ఎల్ ఈజ్ ద ఫాదర్. నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ బి. బికి సిస్టర్ ఇన్ లా ఎవరు, పి యొక్క వైఫ్ కదా. పి యొక్క వైఫ్ సిస్టర్ ఇన్ లా అవుతుంది అంటే ఎవరు, ఎస్. ఎవరమ్మా, ఎస్. ఓకేనా. నెక్స్ట్ లుకింగ్ ఎట్ ఎ ఉమెన్ సిట్టింగ్ టు ద నెక్స్ట్ టు హిమ్, అమిత్ సెడ్. అమిత్ ఏమన్నాడంటే సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ మై వైఫ్ అన్నాడు. ఓకేనా, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ మై వైఫ్. ఓకే, ఇతని వైఫ్ ఎవరు, ఇప్పుడు మై వైఫ్ అంటే ఎవరు, అమిత్ కదా. అమిత్ వైఫ్ ఒక ఆమె ఉంది. ఆమె ఎవరు, ఆమె వైఫ్కి సిస్టర్. ఆమె వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అంట. ఓకే, అప్పుడు హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు అమిత్ అన్నాడు. ఇప్పుడు ఆ ఉమెన్ ఏమవుతుంది, అమిత్కి సిస్టర్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎవరవుతుంది, సిస్టర్.